ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చున్న మా ప్రభువా, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క విలువైన కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా రక్షించి భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. మంచి నిద్రతో మాలో ఉన్న ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా, ఈ రోజున తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచారు నాయన. ఈ లోకాన్ని ఈరోజు చూడలేక ఎంతోమంది గతించిపోయారు. ఈ లోకపు యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము అని అయా మీ యొక్క మాటలు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, అయా మీ యొక్క లేఖనాలు మేమెవ్వరూ కూడా మర్చిపోయేవారుగా ఉండకూడదని, మీ యొక్క వాగ్దానాలను బట్టి జీవించుట నేర్చుకోవాలని, అపవాది మా కనుల నుంచి వాటిని తీసివేసి ఈ లోకమాయను మా వైపు చూపిస్తూ ఉండంగా తండ్రి, మేము వాటిని లెక్క చేయకుండా, వాటిపైన మా దృష్టిని నిలపకుండా మీ వాక్యాలను మా హృదయంలో భద్రం చేసుకోవాలని, ఆ విధంగా చేసుకుంటే మేము ఆశీర్వదింపబడతాము, మేము క్షేమంగా జీవిస్తాము, మేము సురక్షితంగా ఉండగలుగుతామని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, మేమందరము కూడా మీరు చెప్పిన విధంగా జీవించుటకు కృప చూపించండి. ఈ లోకంలో మేము పడిపోకుండా, ఈ లోకమాయల వైపు మా కనులు త్రెప్పకుండా, అయ్యా మా హృదయంలో మీ మాటలు ఉంచుకొని వాక్యాలని అనుదినము అనుక్షణము జ్ఞాపకం చేసుకుంటూ జీవించగలిగిన భాగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అయ్యా వారి ప్రయత్నాలను, వారి ఆలోచనలు మీకు తెలిసి ఉన్నాము నాయన, వాటన్నిటిని కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మా పనులన్నిటిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాము. మా యొక్క పనులన్నిటిలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, వ్యవసాయ పనులు ప్రతి వాటిలోనూ అయా ప్రతి ఒక్కరికి నూరంతల ప్రతిఫలము ఈరోజు దయచేయండి తండ్రి. ఎవరు కూడా నష్టపోకుండా, బలహీన పడిపోకుండా, నిరాశలోకి వెళ్ళిపోకుండా ప్రతి బిడ్డను ధైర్యపరచండి అయ్యా, బలంతో నింపండి ప్రభువా. అదేవిధంగా క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు నాయన, వారిని దీవించండి ప్రభువా. అయ్యా ఈ రోజున మా యొక్క మార్గాలన్నిటిని బట్టి అడుగుతున్నాము. వెళుతున్న ఏ మార్గమైనప్పటికీ, వెళుతున్న ఏ వాహనమైనప్పటికీ మీరే మాకు కాపుదల దయచేయండి. మీ రక్షణలో అయా మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా ప్రయాణింపజేయమని బ్రతిమాలుకుంటున్నాము. మరలా క్షేమంగా మా గమ్యస్థానాలు మమ్మల్ని చేర్చండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున నాయన ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారికి తగిన జ్ఞానం దయచేయండి అయ్యా. చదివినవన్నీ కూడా మంచిగా జ్ఞాపకం ఉండడానికి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు అయ్యా, వారికి మీరు తోడై ఉండి వారికి అనుకూలంగా ప్రతి ఒక్క రిపోర్ట్ ఉండడానికి, అక్కడ ప్రతి వాతావరణం వారికి అనుకూలంగా మార్చబడడానికి సహాయము దయచేయండి తండ్రి. అయ్యా ఈ రోజున మా అందరి జీవితాల్లో సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాం. ఎవ్వరు కూడా ఎటువంటి లోటు కలిగి లేకుండా మేమందరము కూడా మంచి ఆరోగ్యంతో, ఆర్థిక పరిస్థితితో, ఆత్మీయతలో వృద్ధితో మీ కన్నుల ఎదుట మీకు సాక్షులుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ రోజునైనా మా మాటలు కావచ్చు, మా క్రియలు కావచ్చు, మా ప్రవర్తన కావచ్చు అయా ప్రతి వాటిలో తండ్రి మీ నామాన్ని ఘనపరిచే వారిగా, అనేకులకు మాదిరిగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున మీరిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోనకుండా, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా కృప చూపించండి. ఎటువంటి విభేదాలు, ఎటువంటి మనస్పర్ధలు ఎవరితోనూ ఈరోజు కలిగి లేకుండా క్షమించే మనస్సును, ప్రేమించే మనస్సును మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి రానున్న సంవత్సరంలో కూడా మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా ఈ రోజున మీ యొక్క శ్రేష్టమైన మాటలు కొందరికైనా చెబుతూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.